హాయ్ అండి. వెల్కమ్ టు ఇస్మార్ట్ మహతీరాగా. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము బాగున్నాము. టుడే వ్లాగ్ వచ్చేసి మాకు కాకినాడకి యానంకి మధ్యలో మట్లపాలెం అనే ఊరు వస్తుందన్నమాట. అదేనండి కోరంగి మడ అడవులు తెలుసు కదా. కోరంగి తర్వాతే మట్లపాలెం వస్తుంది. ఆ ఊర్లో మహాలక్ష్మి టెంపుల్ చాలా ఫేమస్. సో మేము మొన్న కాకినాడకి వచ్చినప్పుడు ఇలా మట్లపాలెం మహాలక్ష్మి టెంపుల్కి కూడా వెళ్ళాము. సో ఆ రోజు ఫ్రైడే 6th ఫిబ్రవరి వీడియో అన్నమాట ఇది. ఇప్పుడు షేర్ చేస్తున్నాను. రాంచీ కూడా వచ్చేసాము. కొంచెం బిజీ అవడం వలన లేట్ అయ్యింది షేర్ చేయడంలో. సో ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి లైక్ కామెంట్ కూడా చేయండి. మెయిన్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఆ రోజు మార్నింగ్ ఇంటి దగ్గర నుండి 9:30కి అలా బయలుదేరాము. మాహిని అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంచేసాము, తీసుకెళ్ళలేదు. ఎందుకంటే తనే రానందులేండి, ఆడుకుంటాను మమ్మీ అంది. అయినా మేము ఫస్ట్ నడవకుదురు దగ్గర ఏవో హౌసెస్ కన్స్ట్రక్షన్లు ఉన్నాయన్నమాట. అవి చూడడానికి వెళ్ళాము. మా చెల్లి వాళ్ళు తీసుకుంటారంటేను వెళ్ళి చూడమన్నారు. అందుకని ఆ పని చూసుకొని అలా గుడికి వెళ్ళాము. టైం చాలా అవుతుంది కదా అని ఇంకా పాపను కూడా తీసుకెళ్ళలేదన్నమాట. నడవకుదురు దగ్గర ఇంటి పని అది చూసుకొని అక్కడ నుండి మట్లపాలెంకి బయలుదేరేసాము. అసలు కాకినాడకి వచ్చామంటే టైమే తెలీదు. రోజులంతా ఫాస్ట్గా గడిచిపోతాయి. ఎప్పుడు కాకినాడకి వచ్చినా నేను తప్పకుండా మట్లపాలెం వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటాను. నాకు ఈ అమ్మవారు అంటే చాలా నమ్మకం అన్నమాట. కొందరికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా, అలానే నాకు కూడా. ఒకవేళ ఏదో కారణం చేత వెళ్ళలేకపోతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫైన్లా కాస్త ఎక్కువ దక్షిణ అంటే అర్ధ 116లో 116లో వేసుకుంటాను అమ్మవారి హుండీలో. నాకు అదో నమ్మకం లేండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మట్లపాలెం వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఎప్పుడు కాకినాడకి వచ్చినా నేను మట్లపాలెం కంపల్సరీ వెళ్తాను అనమాట. నాకు చాలా నమ్మకం, చాలా పవర్ఫుల్ కనక మహాలక్ష్మి. మట్లపాలెం మహాలక్ష్మి దేవి అనమాట. మడ అడుగులు ఫ్రెండ్స్, మడ అడవులు లోపలికి వెళ్ళాలన్నమాట. అదిగోండి ఫ్రెండ్స్, కోరంగి ఫారెస్ట్ అని. ఇటువైపు నుంచి వెళ్ళాలా? ఓకే, చూసుకో. బస్ చూడండి ఫ్రెండ్స్, ఇదిగో మడ అడవులు ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట. ఎక్కువగా చేపలు పట్టుకునే వాళ్ళే ఉంటారనమాట ఈ ఊర్లో. వీళ్ళే గుడి పనులు కూడా వీళ్ళే చూసుకుంటారు. పూజారులు ఉండరు. ఈ ఊరి వాళ్ళే ఈ గుడి సంగతులన్నీ చూసుకుంటారనమాట. మీలో ఎంతమందికి మట్లపాలెం అమ్మవారి గురించి తెలుసు? ఎంతమంది ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారో కామెంట్ చేసేయండి మరి. ఇదిగోండి, మాటల్లోనే మట్లపాలెం గుడి దగ్గరికి వచ్చేసాం. గుడి దగ్గరికి వచ్చేటప్పటికి 11:30 అలా అవుతుంది. ఈరోజు ఫ్రైడేనే కాబట్టి తొందరగానే దర్శనం చేసుకోవచ్చు. చూసారా, ఇలా మెయిన్ రోడ్డుకి దగ్గరలోనే ఉంటుంది టెంపుల్. గురువారం అయితే చాలా రష్ ఉంటుంది. కానీ ఏమైనా మొక్కుకున్న వాళ్ళు గురువారమే వచ్చి మొక్కులు తీర్చుకుంటారనమాట. గురువారం తప్పించి ఇంకా అన్ని వారాలు నార్మల్గా వస్తారు భక్తులు. ఆ రోజు అంత రష్ ఉండదు. అమ్మవారి దర్శనం తొందరగా అయిపోతుంది. గుడి దగ్గర అన్నీ దొరికేస్తాయి. పువ్వులు, పళ్ళు, కొబ్బరికాయ, పూజకు సంబంధించినవన్నీ, ఇంకా సారీ పెట్టాలనుకున్నా ఇక్కడ దొరికేస్తాయి. అమ్మవారికి భక్తులు సమర్పించిన శారీస్, బ్లౌజెస్, ఇంకా గాజులు, ఇలా అన్నిటినీ మూటలు కట్టి గోదావరిలో వదిలిపెడతారు. అమ్మవారు స్వీకరిస్తారంట. ఎంతమందికి ఈ టెంపుల్ గురించి తెలుసో కామెంట్ చేయండి.
కొబ్బరికాయ, ఆకు, ఒక్క, అరటిపళ్ళు, పువ్వులు, గాజులు, అగరబత్తీలు అన్నీ ఒక ప్యాకెట్లో ఉన్నాయి. అది 60 రూపీస్ అనుకుంటా. అదొకటి తీసేసుకున్నాము. చూసారా పక్కన శారీస్ కూడా ఉన్నాయి. కావాలంటే శారీ కూడా కొనుక్కోవచ్చు పెట్టాలి అనుకుంటే. ఇంకా ఈసారి మేము శారీ తీసుకోలేదు. ఇంకా చుట్టూ చాలా టెంపుల్స్ ఉంటాయి. ఇదిగోండి ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామికి దండం పెట్టుకున్నాము. ఇదిగోండి భక్తులు సమర్పించినవన్నీ మూటలు కడతారని చెప్పానే, అదిగోండి మూటలు. ఇవన్నీ గోదావరిలో విడిచిపెడతారనమాట. గోదావరిలో కలిపేస్తారు. నాకు తెలిసినంత వరకు అలానే చేస్తారు మరి. ఇంకా ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే చెడు వ్యసనాలకు బానిసైన వాళ్ళు, అంటే మందు సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కుకుంటే చేతికి ఒక కడియం వేస్తారంట. 3 నెలల్లో వాళ్ళు ఆ చెడు అలవాట్లను మానేస్తారంట. అప్పుడు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఎక్కువ అరటిగెళ్ళు ఇస్తామని మొక్కుకుంటారు. శారీస్ కూడా. కొట్టేస్తాడు. ఇలా దండాడు. ఇటు 3 గుడి చుట్టూ తిరగవా? ఇందాక చెప్పాను కదా, ఈ ఊర్లో మత్స్యకారులే ఎక్కువ ఉంటారు. వాళ్ళు చేపల వేటకు వెళ్ళినప్పుడు గోదావరిలో వీళ్ళకి అమ్మవారి విగ్రహం దొరికిందంట. సో అప్పటి నుండి వాళ్ళే అమ్మవారికి గుడి కట్టి వాళ్ళే గుడి పనులు చూసుకుంటూ ఉంటారు. ఇంకా గుడి బయట కొబ్బరికాయ కొట్టేసాము. గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసుకున్నాము. లోపలికి వెళ్ళి అమ్మవారిని ఇంకా దర్శించుకున్నాము. లోపలికి వీడియో తీయనివ్వట్లేదులేండి. మీకోసం అమ్మవారిని చూపించడానికి ట్రై చేస్తాను. మీరు కూడా దర్శించుకోండి. బయటకు వచ్చి కాసేపు కూర్చొని ఇంకా బయలుదేరేసాము. ప్రసాదాలు కూడా అమ్ముతున్నారు. అవి కూడా తీసుకున్నాము. రవ్వ లడ్డు, బూందీ లడ్డు, ఇంకా అన్నవరం ప్రసాదం కూడా అమ్మేస్తున్నారులేండి. వీళ్ళే చేశారులేండి. అవి కూడా దొరుకుతున్నాయి అన్నమాట. ఇంకా మేమేమో రవ్వ లడ్డు, బూందీ లడ్డు తీసుకున్నాము. చెడు అలవాట్లనే కాదు, మనకి ఏమి బాధలున్నా అమ్మవారికి చెప్పుకున్నామంటే వెంటనే మన కోరికలు తీరుస్తారు. అంత పవర్ఫుల్ ఈ అమ్మవారు. ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం కోసం, పెళ్ళి కోసం, సంతానం కోసం, ఇలా ఏమైనా అమ్మవారిని వేడుకుంటే అమ్మవారు తప్పకుండా తీరుస్తారు. ఇంకా గుడి నుండి బయటకు వచ్చేసాక ఇంత దూరం వచ్చాం కదా, యానం కూడా వెళ్దాం అనుకున్నాము. యానంలో మా బాప వాళ్ళు ఉంటారు. బాప అంటే మేనత్తలేండి. వాళ్ళ ఇంటికి వెళ్ళాము. చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఈ వరి పొలాలు. కలర్ వేసినట్టుగా ఎంత పచ్చగా ఉందో చూడండి. కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు, పచ్చటి వరి పొలాలే కదా అందం. చూసారా ఎంత బాగున్నాయో. అలా అవి చూసుకుంటూ యానం దాకా వచ్చేసామన్నమాట. అయితే అక్కడికి వెళ్ళాలి. అలాగంటే కొంచెం ముందుకెళ్తే గోదావరి గులాబ్ జామున్ ఇంకా ఇది వచ్చేసి నేలపల్లి దగ్గర చెక్ పోస్ట్ అనమాట. నేలపల్లి వాళ్ళ ఊరు వచ్చేసి. ఇక్కడ స్వీట్స్ అయినా మిక్చర్ అయినా చాలా బాగుంటాయి. అందుకని ఇంకా మేము రాంచీకి తీసుకువెళ్ళడానికి బూందీ ఇంకా కొన్ని రకాలు తీసుకున్నాము. అలాగే మా బాప వాళ్ళకి కూడా తీసుకువెళ్ళాం అనమాట. తీరా వెళ్ళాం కానీ బాపలేదు, వైజాగ్ వెళ్ళిందంట మా బేబక్క దగ్గరికి. ఇంకా బావ అక్క ఉన్నారు. అప్పటికే లంచ్ టైం అయ్యింది. ఇంకా వాళ్ళు మా కోసం లంచ్ ప్రిపేర్ చేసేసారు. ఇంకా టమాటా రైసు, మెంతికూర పప్పు, ఆలు కుర్మా, పునుకుల కూర ఏమో బయట నుంచి తెప్పించారు. పెరుగు కామనే కదా, మేము గుండెండి వచ్చాం కాబట్టి వెజ్జే తింటామని చెప్పాము. లేకపోతేనా మా బావ దమ్ బిర్యానీలు అదరగొట్టేస్తాడు. అంత బాగా చేస్తారనమాట నాన్ వెజ్ ఐటమ్స్. వాళ్ళకి క్యాటరింగ్ ఉందిలేండి. అక్క చేసిందా?
వచ్చాము. ఇంకా భోజనం చేసేసి కాసేపు మాట్లాడేసుకొని కాకినాడకి ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. ఇవేనండి మట్లపాలెం విశేషాలు. ఎన్ని పనులు అయిపోయాయి కదా ఒక్క రోజులో. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి వస్తూ ఏమేమి తీసుకొచ్చామో. వడలు, సమోసాలు, ఇంకా మిరపకాయ బజ్జీలు తెచ్చుకున్నామన్నమాట. థ్యాంక్ యూ. బాయ్.